వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 రోజుల్లో 100% అక్షరాస్యతపై నూతన అక్షరాస్యులకు మూల్యాంకనం కార్యక్రమాన్ని శుక్రవారం కాశీపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి ధర్మారావుపేట గ్రామ పంచాయతీలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చాతరాజుల దుర్గప్రసాద్ హాజరై ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఈడీ చాతరాజుల దుర్గప్రసాద్ మాట్లాడుతూ గిరిజన మండలం అయిన కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని అక్షరాస్యులుగా పరీక్ష రాయడం చాలా సంతోషమని అన్నారు. 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించి రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల జిల్లాకు పేరు తీసుకొచ్చారని ఆయన అభినందించారు. జిల్లా వయోజన విద్యాధికారి మండల ప్రత్యేక అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ కాశీపేట మండల యంత్రాంగం సహకారంతో 100 రోజుల్లో 100% అక్షరాస్యతను సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించి మండల గ్రామీణాభివృద్ధి అంగన్వాడీ గ్రామ పంచాయతీ కార్యదర్శులను దేవపూర్ సిమెంట్ యాజమాన్యంను ఆయన అభినందించారు. కాశీపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు చెందిన 3462 మంది వయోజనులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ భోజన్న, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ కె తిరుపతి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి, ఏపీఎం వెంకటేష్, ఏపీఈఓ షేక్ సఫ్తర్ అలీ, మండల డిఆర్పి బి శాంకరి, లక్ష్మీనారాయణ, కొండు జనార్దన్, అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచిర్యాల జిల్లా గౌరవ కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు కాశీపేట మండలాన్ని గిరిజన మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సుశిక్షితమైనటువంటి ఆలోచనతో అక్షర యోధుడిగా మరి అక్షరమే అమ్మగా ఉంటుంది, అక్షరమే ఆయుధంగా మారుతుందనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి ఈనాడు జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా వయోజనులను అక్షరాస్యులుగా చేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో మరి కాశీపేట మండలాన్ని ముందుగా ఎంచుకొని ఈ మండలంలో ఏ ఒక్కరికి కూడా మరి చదువు రాదు అనేటువంటి మాట ఎక్కడ వనపడద్దు, కనపడద్దు, చూడొద్దు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ మండలాన్ని 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధమైనటువంటి అక్షరవేదుడు ఈనాటి మంచిర్యాల జిల్లా వయోజన విద్యాధికారి గౌరవనీయులు పురుషోత్తం నాయక్ గారికి గట్టిగా ఒకసారి చెప్పాలంటే ఈ సాదర అభినందనని పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో పాల్పంచుకున్నటువంటి ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వారి తమవంతు కృషిగా చాలా చక్కగా వారి స్థాయిలో వారికి ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తిగా ఈ మండలంలో ఉన్నటువంటి మహిళలకు ఉపయోగించి వారి మండలంలో అందరినీ కూడా ఒక మంచి వారి జీవితాల్లో వెలుగునింపాలనేటువంటి ఆలోచనతో మన చదువుతారనేటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ చదువుకోకపోతే ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటామో చదువుకున్న తర్వాత వచ్చేటువంటి ఆ లాభాలు ఆ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా పరంగానే కాదు, అదేవిధంగా ఈ మండలంలో ఎస్పెషల్లీ క్షేత్రపాలు కావచ్చు, తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ మండల స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి కూడా మరి ఈ శాఖకు వెన్నుదన్నుగా ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైద్యులు కూడా మరి ప్రయోజకులుగా మార్చి మరి ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షలో మీరు పాస్ అయిన అనంతరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ మండలాన్ని 100% అక్షరస్థ మండలంగా మరి అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చాలా కంకణబద్ధంగా ఉన్నారు. మరి ఈ మండలం ఈరోజు ఇక్కడ ఈ జిల్లా వరకే కాదు, ఇది రాష్ట్రంలో కూడా మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి కాశీపేట మండలం అనేటువంటిది 100% అక్షరాస్యులు, వాళ్ళు నిరక్షరాస్యులు ఎవరు లేరు, వారందరూ కూడా జ్ఞానవంతులు, వారి కుటుంబాల్లో ఈ విధంగా చెప్పేసి మీ చైతన్య స్ఫూర్తిని ఈనాడు ఈ రాష్ట్రంలో తీసుకుపోయినటువంటి గొప్ప సంకల్పంతో మరి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం వరకు గౌరవ పురుషోత్తం నాయక్ గారు, జిల్లా వయోజన విద్యాధికారి గారు మరి అనునిత్యం కూడా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా మరి ప్రతి సందర్భంలో మా జిల్లా అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వారి యొక్క కార్యక్రమానికి ఎక్కడ చేపట్టినా కూడా
ఏ పనులున్నా కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తక్షణం నిజంగా హాజరు కావడం మాకు చాలా సంతోషదాయకం. మరి ఇటు కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది మా అందరికీ కూడా నిజంగా సంతోషాన్ని ఇచ్చినటువంటి స్ఫూర్తి. సో మనకు ఏనాడైతే ఈ అమావాస్య పౌర్ణమి లాగా ఉంటుందో మనం చీకటి నుంచి వెలిగిపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు పున్నమి వలె మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు విరజిమ్మాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈనాడు ఈ మండలాన్ని ఈ విధంగా తీసుకున్నందుకు గౌరవ పురుషోత్తం గారిని కూడా మా జిల్లా అధికారుల తరఫున అందరూ కూడా మేము అభినందిస్తున్నాం. మరి వారికి మా వెనుదన్నుగా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందు వరుసలో ఉండి మేము ఆ దిగ్విజయంగా పూర్తి చేయడానికి మా వంతు సహకారాన్ని కూడా మేము వెళ్ళవేళ అందిస్తామని చెప్పేసి ఈనాడు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఎందుకంటే కాలాతీతం ఎక్కువైపోయింది, మీరు పరీక్ష రాయాల్సింది, మీరు పరీక్ష రాసిన తదనంతరం కూడా అది మూల్యాంకనం చేసి మీ అందరికీ కూడా మీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కనుక ఇస్తారనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఆశులందరూ అదేవిధంగా అధికారులు అనధికారులు అందరికీ కూడా పేరు పేరున మంచిర్యాల జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.